నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గనులు ఎక్సైజ్ పరిశ్రమల శాఖలపై నేడు సీఎం సమీక్షలు. వైసీపీ మైనింగ్ దందాలు, కొత్త మద్యం విధానంపై చర్చలు. 1,30,000 కోట్ల అంచనాతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం కోసం గవర్నర్కు పంపిన ప్రభుత్వం. శ్రీశైలానికి క్రమంగా తగ్గుతున్న వరద, 10 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కు నీటి విడుదల. నివాస ప్రాంతాలే వాణిజ్య స్థలాలుగా టీడీఆర్ బాండ్లు, వైసీపీ నేతలు 2,000 కోట్లు మేసినట్లు ఆరోపణలు. వైనాడ్ జల ప్రళయంలో వలస కార్మికులు గల్లంతు, 600 మంది ఆచూకీ కోసం రంగంలోకి సైన్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ గనులు, ఎక్సైజ్ పరిశ్రమల శాఖలపై కీలక సమీక్షలు నిర్వహించనున్నారు. గనుల శాఖలో చేయాల్సిన ప్రక్షాళనపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించనున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ మైనింగ్ దందాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో ఈ సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే ఎక్సైజ్ శాఖపై సమీక్షించనున్న సీఎం మద్యం విధానంపై చర్చించనున్నారు. కొత్త మద్యం విధానంపై ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రాథమిక ప్రతిపాదనలు రూపొందించగా వాటిపై ఇవాళ సీఎం చర్చించనున్నారు. సెప్టెంబర్ చివరి నాటికి ప్రస్తుత మద్యం విధానం ముగియనుండగా నూతన మద్యం విధానం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. పరిశ్రమల శాఖపైన సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 4 నెలలకు 1,30,000 కోట్ల అంచనా వ్యయంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు ఆర్డినెన్స్ జారీ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం ఆన్లైన్లో తీర్మానాన్ని ఆమోదించింది. దీనిని గవర్నర్కు పంపి ఆమోదం పొందాక ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఆ తర్వాత శాసనసభ సమావేశాల్లో ఆమోదం పొందుతుంది. శాసనసభకు 2024 మేలో ఎన్నికలు రావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. అప్పట్లో వైకాపా ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టి తొలి 4 నెలలకు ఆమోదం పొంది ఏప్రిల్, మే, జూన్, జూలైకు 1,08,052 కోట్ల రూపాయల అంచనాతో వైకాపా ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్కు ఆమోదం పొందింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తిస్థాయి బడ్జెట్ శాసనసభకు సమర్పించాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి ముఖచిత్రం తెలుసుకుని ఆ తర్వాతే బడ్జెట్ ఆమోదింపు చేసుకోవాలని కూటమి ప్రభుత్వం భావించింది. శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు శ్వేతపత్రం వెలువరించారు. ఇంకా కొంత సమాచారం వెలికి తీస్తున్నామని ప్రకటించారు. ఈ తరుణంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ఆలస్యమైంది. పాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు జూలై 31తో ముగుస్తోంది. ఆగస్టు నుంచి ఖర్చులకు బడ్జెట్ను ఆమోదింప చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారు. ఈ 4 నెలల కాలంలో ఉన్న క్యాంటీన్ల ఏర్పాటు, రహదారుల మరమ్మతులు, పోలవరం పనులు, కొన్ని పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్లో ఆమోదం పొందనున్నట్లు సమాచారం. 5 ఏళ్ల పాటు వైసీపీ అరాచకాలకు కొమ్ము కాశారనే ఫిర్యాదులున్న రాజంపేట, తుళ్లూరు డివిజన్ల డీఎస్పీలపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. వీఎన్కే చైతన్య, ఈ అశోక్ కుమార్ గౌడ్ ఇద్దరికీ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. అత్యంత వివాదాస్పద అధికారిగా పేరొందిన చైతన్య తాడిపత్రి డీఎస్పీగా చేసినప్పుడు నాటి వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పిందే చట్టం అన్నట్లుగా వ్యవహరించారన్న ఫిర్యాదులు ఉన్నాయి. తెదేపా నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగారని విమర్శలు ఉన్నాయి. రాజంపేటకు బదిలీపై వెళ్లి అక్కడ అదే అరాచకాలు కొనసాగించారు. అర్ధరాత్రి వేళ తాడిపత్రిలో తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలోకి చొరబడి తెదేపా కార్యకర్తలపై డాట్లెట్లతో దాడి చేశారు. అశోక్ కుమార్ గౌడ్ నూజివీడు డీఎస్పీగా పనిచేసిన సమయంలో వైసీపీకి కొమ్ము కాశారనే ఫిర్యాదులు ఉన్నాయి. తెదేపా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను తీవ్రంగా వేధించారు. ఎన్డీఏ విజయం సాధించిన నేపథ్యంలో మందడంలో అమరావతి రైతులు బాణాసంచా కాల్చగా వారి పట్ల అశోక్ కుమార్ గౌడ్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటన కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సస్పెన్షన్ వేటు వేశారు. కేసు దర్యాప్తులో అనేక లోపాలు ఉన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో విచారణలో అలసత్వం ప్రదర్శించిన అప్పటి మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఎస్ఐలు లోకేష్, క్రాంతికిరణ్ను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులిచ్చారు. అలాగే ఎస్ఐలు విజయ్ కుమార్ రెడ్డి, రమేష్ పైన శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. సిఐ భూషణం మీద సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పెద్దిరెడ్డి భూ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పెద్దిరెడ్డి ఆయన సతీమణి, కుమారుడి పేరుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 236 ఎకరాలు ఉన్నాయని తేలింది. ఆయన తమ్ముడు, ఇతర కుటుంబ సభ్యులు, అనుచరులు, బినామీల పేర్లతో ఉన్న భూములకు లెక్కలేదు. వందల కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూములు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వీటితో పాటు బినామీల పేరిట ఉన్న భూ అక్రమాలు బయటకు రాకుండా చేసేందుకే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పకడ్బందీ ప్రణాళికతో అగ్ని ప్రమాద కథ నడిపారని తెలుస్తోంది. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో జూలై 21న జరిగిన దస్త్రాల దహనం ఘటన తర్వాత ప్రభుత్వం భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పేరిట ఉన్న భూముల వివరాలు సేకరిస్తోంది. వెబ్ల్యాండ్ రికార్డుల ప్రకారం చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట వివిధ సర్వే నెంబర్లు, సబ్ డివిజన్ల వారీగా ఉన్న భూముల వివరాలు సేకరించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో 41 ఎకరాలు, మిథున్ రెడ్డి పేరిట 23 ఎకరాలు, పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరిట 171 ఎకరాల భూమి ఉంది. పుంగనూరు మండలం రాగానిపల్లె, మేలుపట్ల, భీమగానిపల్లె, చౌడేపల్లె మండలం, దిగువపల్లె, పులిచెర్ల మండలం, మంగళంపేట, వెంకటదాసరపల్లె, తిరుపతి రూరల్ మండలం, తిరుచానూరు గ్రామాల్లో ఈ భూములు ఉన్నాయి. అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం మెట్ట భూములు 54 ఎకరాలు, మాగాణి 27 ఎకరాలకు మించి ఒక కుటుంబం వద్ద ఉండకూడదు. వీరి కుటుంబం ఆధీనంలో 100 ఎకరాలున్న పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో ఈ వివరాలు వెల్లడించకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. పుంగనూరు మండలం రాగానిపల్లెలో అక్రమంగా క్రమబద్దీకరించిన 882 ఎకరాల్లో పెద్దిరెడ్డి అనుచరుల వాటానే దాదాపు 600 ఎకరాలని అంచనా. ఇందులో అధిక భాగం గత 5 ఏళ్లలో పెద్దిరెడ్డి పరమైనట్లు తెలుస్తోంది. తంబళ్లపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి తమ్ముడు, అనుచరుల పేర్లతో 100 ఎకరాలున్నట్లు సమాచారం. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని పారిశ్రామికవాడ వికృతమాల గ్రామంలో పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరిట 27.7 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఇందులో 7.6 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. మిగతావన్నీ 2004-7 మధ్య అసైన్డ్ చేసినవే. 1990ల నాటికే పెద్దిరెడ్డి కోట్లకు పడగలెత్తగా ఆయన భార్యకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ లెక్కన భూములు అసైన్ చేసిందన్నది తేల్చాల్సి ఉంది. తిరుపతి శివారు, తిరుచానూరు పరిధిలోనూ పెద్దిరెడ్డికి 100 కోట్ల విలువైన భూములు ఉన్నాయి. అసైన్డ్ భూముల యజమానులను బెదిరించి కారు చౌకగా కొట్టేసి వాటిని ఫ్రీ హోల్డ్ చేసుకున్నట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. 22A పాటు 25 రకాల దస్త్రాలు తగలబడిన ఘటనలో వైసీపీ నేతలు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. విచారణలో పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కేసు నమోదు చేయడంతో 5 ఏళ్లలో రెవెన్యూ అధికారుల అండతో భూ ఆక్రమణలకు పాల్పడిన నేతల్లో భయం మొదలైంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు వైసీపీ నేతల చుట్టూ తిరుగుతోంది. ఘటన వెనుక కుట్రకోణాన్ని వెలుగులోకి తెచ్చేందుకు పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. దస్త్రాల దహనం ఘటనలో 53 మంది అనుమానితులుగా గుర్తించి విచారణ చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిబ్బందితో పాటు బయటి వ్యక్తులు 15 మందిని ఇప్పటి వరకు పోలీసులు విచారించారు. పోలీసులు విచారించిన వారిలో రెవెన్యూ సిబ్బందేతర వ్యక్తుల అందరూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కావడం కీలకంగా మారింది. 5 ఏళ్ల పాటు సాగిన భూభాగోతాలపై వినతి పత్రాల స్వీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల అక్రమాలపై బాధితులు ఏకరువు పెట్టారు. దస్త్రాల దహనం కేసు దర్యాప్తుపై ఏర్పాటు చేసిన రెవెన్యూ, పోలీసుల ప్రత్యేక బృందాలు సబ్ కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులతో పాటు పలువురు అనుమానితుల్ని విచారించారు. ప్రధానంగా వైసీపీ నేతల ఇళ్లల్లో సోదాలు నిర్వహించడం, డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి విచారించడం ద్వారా కీలక సమాచారాన్ని రాబట్టారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు జింకా చలపతి, బాబ్జాన్తో పాటు పలువురిని విచారించారు. పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశిధర్, తుకారాం పరారీలో ఉండగా వారి ఇళ్లల్లో సోదాలు చేశారు. పలు కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. కేసులో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి అలియాస్ రైస్ మిల్ మాధవరెడ్డి పరారీలో ఉండడంతో అతని కోసం ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
ఇప్పటి వరకు వైసీపీ నేతలు, రెవెన్యూ ఉద్యోగుల్ని విచారించిన పోలీసులు భూముల క్రయ విక్రయాల్లో కీలకంగా వ్యవహరించే డాక్యుమెంట్ రైటర్లను కొంతమందిని విచారించనున్నట్లు తెలిసింది. కేరళలోని భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడ్డ దుర్ఘటనలో మరణాల సంఖ్య 143కు చేరింది. మరో 128 మందికి గాయాలు కాగా వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. దుర్ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున సహాయక చర్యలు జరుగుతున్నాయి. భారీ ఇంజనీరింగ్ పరికరాలతో పాటు త్రివిధ దళాలకు చెందిన విపత్తు నిర్వహణ బృందాలు రంగంలో దిగాయి. 600 మంది వలస కార్మికుల ఆచూకీ లేదు. అరేబియా మహాసముద్రం వేడెక్కడం వల్ల ఏర్పడిన డీప్ క్లౌడ్ వ్యవస్థ కారణంగా తక్కువ సమయంలో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది. కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు పెనుబీభత్సం సృష్టించిన ప్రాంతంలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, తిరువనంతపురం నుంచి భారీ ఇంజనీరింగ్ పరికరాలతో పాటు డాగ్ స్క్వాడ్లను విమానాల ద్వారా తరలించారు. త్రివిధ దళాలకు చెందిన విపత్తు నిర్వహణ బృందాలు, వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 110 అడుగుల బెయిలీ వంతెనను ఢిల్లీ నుంచి విమానం ద్వారా ఘటనా స్థలానికి తరలించారు. నౌకాదళం జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని బాధితులకు ఆహారం, తాగునీరు, ఇతర అత్యవసర వస్తువుల్ని పంపిణీ చేసింది. కేరళ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం సహాయక చర్యల్ని సమీక్షించింది. విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాల మోహరింపు, ఆరోగ్యం, భద్రత, సహాయ శిబిరాల్లో సౌకర్యాలపై చర్చించారు. భారీ వర్షాల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తీసుకోవలసిన ముందస్తు చర్యలపై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. వయనాడ్లోని 45 పునరావాస కేంద్రాల్లో 3069 మంది ఉన్నారని, 5 మంత్రులు సహాయక చర్యల్ని సమన్వయం చేస్తున్నారని సీఎం చెప్పారు. సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నట్లు తెలిపారు. వయనాడ్లో 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు మంగళవారం తెల్లవారుజామున మెప్పాడి సమీపంలో కొండ చర్యలు విరిగిపడి 123 మంది మృతి చెందారు. మరో 128 మంది గాయపడగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాఫీ, తేయాకు, యాలకుల తోటల్లో పనిచేస్తున్న 600 మంది వలస కార్మికుల జాడలేదు. కొండ చర్యల శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. అరేబియా మహాసముద్రం వేడెక్కడం వల్ల ఏర్పడిన మేసోస్కేల్ డీప్ క్లౌడ్ వ్యవస్థ ప్రభావంతో తక్కువ సమయంలో కేరళలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. వయనాడ్, కోజికోడ్, మలప్పురం, కాసర్గఢ్, కన్నూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిశూర్, పాలక్కడ్ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీశైలం జలాశయానికి వరద క్రమంగా తగ్గుతోంది. ఇప్పటికే జలాశయం పూర్తి స్థాయిలో నిండటంతో 10 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి జలాశయానికి 3,79,000 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండగా 3,59,000 క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులుగా నమోదైంది. గరిష్ట నీటి నిల్వ 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 209 టీఎంసీలకు చేరింది. జలాశయం 10 గేట్లు ఎత్తి 2,75,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 21,432 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 25,000 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల కొండపై 17-18వ శతాబ్దం నాటి శాసనం వెలుగు చూసింది. చారిత్రక పరిశోధకులు శ్రీనాథరెడ్డి, శివశంకర్, పాటిబండ్ల గ్రామానికి చెందిన కారుణ్య ఆశ్రమ నిర్వాహకుడు డాక్టర్ ఇన్నారెడ్డిలు వాటిని గుర్తించారు. గ్రామ శివారులోని పంట పొలాల్లో నాటి కొత్త రాతియుగం నాటి రాతి పనిముట్లు, 14వ శతాబ్దం నాటి మహిషాసురమర్దని విగ్రహం, 16వ శతాబ్దం నాటి ఆంజనేయ విగ్రహాన్ని గుర్తించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు అనంతం. టీడీఆర్ బాండ్ల జారీలో తీగలాగితే డొంక కదులుతోంది. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో గత సర్కార్లోని కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు 2,000 కోట్ల వరకు కమిషన్ల రూపేణా జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై నిగ్గు తేల్చేందుకు సిఐడి దర్యాప్తునకు ఆదేశించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.
వైసీపీ 5 ఏళ్ల పాలనలో 10,000 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేశారని ప్రాథమిక అంచనా. తిరుపతి, విశాఖ, కాకినాడ నగరాలతో పాటు తణుకులో నిబంధనలకు విరుద్ధంగా భారీగా బాండ్లు ఇచ్చేశారు. ఈ కుంభకోణంలో గత సర్కార్లోని కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు 2,000 కోట్ల వరకు కమిషన్ల రూపేణా జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దల ధనదాహానికి పుర నగరపాలక సంస్థల అధికారులు సహకరించారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణ, ఇతర సామాజిక అవసరాలకు చేపట్టిన పనుల్లో స్థలాలు కోల్పోయిన వారిలో కొందరికి అడ్డగోలుగా టీడీఆర్ బాండ్లు ఇచ్చేశారు. నివాస ప్రాంతాల్లో స్థలాలు కోల్పోగా దూరంగా ఉన్న కమర్షియల్ డోర్ నెంబర్లు వేసి నష్టపోయిన మొత్తాన్ని కూడా భారీగా చూపించి కుంభకోణానికి పాల్పడ్డారు. తొలుత మిన్నకున్న వైసీపీ ప్రభుత్వం ఈ బాండ్లన్నీ బిల్డర్లకు, ప్రజలకు విక్రయించినట్లు నిర్ధారించుకున్నాకే వాటి వినియోగంపై ఆంక్షలు విధించింది. మంత్రులు, ఎమ్మెల్యేల కమిషన్లకు ఇబ్బంది లేకుండా గత పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొనుగోలు చేసిన బాండ్లతో అపార్ట్మెంట్లలో అదనపు అంతస్తులు వేసుకోవడానికి ఏడాదిన్నరగా అనుమతించకపోవడంతో బిల్డర్లు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. అడ్డగోలుగా టీడీఆర్ బాండ్లు జారీ చేయించిన నాటి ప్రజా ప్రతినిధులు అమ్మినవారు లాభపడగా కొనుక్కున్నవారు అప్పుల పాలయ్యారు. గవర్నమెంట్ ఎంప్లాయీసా, వాటిని అమ్మిపెట్టినటువంటి బ్రోకర్సా, వాళ్ళందరూ చేసినటువంటి తప్పుల వల్ల వాళ్ళ బిల్డర్స్ బలైపోయారనేటువంటిది. ఎందుకంటే వెబ్సైట్ నుంచి మేము పర్చేజ్ చేసాం, అది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్నటువంటి వెబ్సైట్ అండి. అందులో ఆ విధంగా ఉన్నటువంటి దాని నుంచి మేము పర్చేజ్ చేసి వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తే కన్స్ట్రక్షన్ మొత్తం కూడా దాన్ని ఆపేయటం జరిగింది. ప్రజెంట్ అంతా కూడా రీవోక్లో పెట్టేశారు మొత్తం కూడా. ఇవి ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ కూడా ఇవి కూడా అవపట్టలేదు. చాలా కుదేలై ఈ వ్యవస్థని ఇప్పటికైనా రక్షించమని మేము నారాయణ గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ వ్యవస్థలో మాకు సంబంధం లేనటువంటి ఇష్యూని బయటకు తీసి ఇప్పటిదాకా మేము అన్యాయం జరిగాం ఈ బిల్డర్స్ అనేటువంటి వ్యవస్థ, దీన్ని ఇప్పటికైనా కొంతవరకైనా అవకాశం ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు తణుకనే కాదు, తిరుపతి, కాకినాడ, ఇలా ఏ నగరంలో కూడా టీడీఆర్ కొన్నా కూడా 1 సంవత్సరం తర్వాత దాని మీద ఏదో స్కామ్ ఉంది, మీ ప్లాన్లు ఆపేస్తున్నాం అనే ఒక విషయాలు బయటకు రావడంతో ఎవరు ఏ టీడీఆర్ కొనాలన్నా కూడా ఒక భయానక వాతావరణం ఏర్పడింది. ఈ విషయంలో ప్రభుత్వం తగు శ్రద్ధ వహించి మేము గవర్నమెంట్ పోర్టల్ నుంచి టీడీఆర్ కొంటే ఈ సెక్యూరిటీ ఉంది అని ఒక భరోసా కల్పించాలని మేము ఆశిస్తున్నామండి. తణుకులో జారీ చేసిన బాండ్లలో భారీగా అక్రమాలు జరిగాయి. పురపాలక సంఘం అవసరాలకు వినియోగించుకున్న స్థలంపై చదరపు గజానికి 4,500 రూపాయల బదులు అక్కడికి 1.4 కిలోమీటర్ల దూరంలోని ఓ డోర్ నెంబర్తో చదరపు గజం 22,000 చొప్పున లెక్కించి 754.67 కోట్ల విలువైన బాండ్లిచ్చి భారీగా లబ్ధి చేకూర్చారు. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలోని ఓ మంత్రితో పురపాలక అధికారులు కుమ్మక్కయ్యారు. తిరుపతిలో 2,85,406 చదరపు గజాలకు నగరపాలక సంస్థ టీడీఆర్ బాండ్లిచ్చింది. స్థానిక ధరల ప్రకారం గజానికి 35,000 చొప్పున లెక్కించినా పరిహారంగా మొత్తం 1,000 కోట్ల విలువైన బాండ్లు జారీ చేయాలి. సేకరించిన స్థలాల్ని కమర్షియల్ గా చూపించి 4 రెట్లు అధికంగా 4,052 కోట్లకు 340 బాండ్లిచ్చారు. ఒక ప్రాంతంలో ఇచ్చిన 45 బాండ్లలో చదరపు గజం ధర 5,200కు బదులు ఓ వాణిజ్య భవనం ఇంటి నెంబర్ వేసి 32,000 రూపాయల చొప్పున లెక్కించారు. తిరుపతిలో టీడీఆర్ బాండ్లలో కమిషన్ల రూపేణా కోట్లు చేతులు మారాయి. కాకినాడలో ఓ లేఅవుట్లోని ఖాళీ స్థలంలో చేపట్టిన కన్వర్టబుల్ స్టేడియంపై ఓ ప్రైవేటు వ్యక్తులకు 64 కోట్లకు బదులుగా 129 కోట్ల రూపాయల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. స్టేడియం నిర్మించిన ప్రాంతంలోని ఇంటి నెంబర్లో చదరపు గజం ధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని రికార్డుల్లో 18,000గా ఉంది. ఇదే ఇంటి నెంబర్ను సబ్ రిజిస్ట్రార్ సహకారంతో వైసీపీ నేతలు కమర్షియల్ గా మార్పించి చదరపు గజం ధర 36,000 రూపాయలకు పెంచారు. కార్పొరేషన్ అధికారుల సాయంతో 129 కోట్లకు బాండ్లు జారీ చేయించారు. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలోని ఒక ఎంపీ, ఓ ఎమ్మెల్యే చక్రం తిప్పారు. విశాఖలో మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు వెయ్యకుండానే భవిష్యత్తులో స్థలం కోల్పోవచ్చని ముందుగానే భావించి పలువురికి బాండ్లిచ్చేశారు. సిరిపురం కూడలిలో జీవీఎంసీ కమిషనర్ బంగ్లాను ఆనుకుని ఉన్న సిబిసిఎన్సి స్థలాన్ని మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ డెవలప్మెంట్ కు తీసుకుని భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు ముందున్న స్థలంలో కొంత భాగం 17 ఏళ్ల తర్వాత జీవీఎంసీ అభివృద్ధి చేసే మాస్టర్ ప్లాన్ రోడ్డులో పోతుందని ఇప్పుడే లెక్కలేసి 63 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లిచ్చేశారు.
దశాబ్దాలుగా పేదలు నివసిస్తున్న పెద్ద జాలరిపేట, సీతమ్మ ధారలోని బిలాల్ కాలనీ భూమి, ఓ మురికివాడ, దసపల్లా భూముల్లోనూ టీడీఆర్ బాండ్ల కోసం ఎన్నికల ముందు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా ఇచ్చిన టీడీఆర్ బాండ్లపై కూటమి ప్రభుత్వం ప్రాథమిక సమాచారం సేకరించింది. ఈ కుంభకోణంపై సిఐడి దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉంది. మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఈ పద్యం ఆ ఆసుపత్రికి సరిగ్గా సరిపోతుంది. బయట నుంచి చూడ్డానికి హంగు ఆర్భాటాలతో ఉన్న లోపల మాత్రం డొల్లే. ఉద్దానం బాధితులను ఆదుకుంటామంటూ గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడి చేసింది. ఆగమేఘాలపై కిడ్నీ పరిశోధన ఆసుపత్రి ప్రారంభించి చేతులు దులుపుకుంది. బిల్డింగులు ఘనంగా ఉన్నా అందులో సరిపడా వైద్య పరికరాలు లేవు, డాక్టర్లు లేరు. పూర్తిస్థాయి సౌకర్యాలు లేక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో తరతరాలుగా స్థానికులు మూత్రపిండాల వ్యాధులతో కుంగిపోతున్నారు. ఇచ్చాపురం, పలాస, కవిటి, కంచిలి, సోంపేట, వజ్రపు కొత్తూరు, మందస మండలాల్లో ఏటా వేలల్లో కిడ్నీ కేసులు నమోదవుతున్నాయి. నీటి కలుషితంతో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దశాబ్దాలు గడుస్తున్నా కిడ్నీ బాధితుల తలరాతలు మాత్రం మారడం లేదు. కిడ్నీ భూతాన్ని తరిమికొట్టాలనే లక్ష్యంతో 2018 నవంబర్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కిడ్నీ పరిశోధన ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించి శంకుస్థాపన కూడా చేశారు. అంతలోనే ఎన్నికలు రావడంతో పనులు పట్టాలెక్కలేదు. ఉద్దానం బాధితులను ఉద్ధరిస్తానంటూ వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసింది. పలాసలో హాస్పిటల్ భవనం అయితే నిర్మించారు కానీ వైద్య సేవలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. కిడ్నీ వ్యాధిపై పరిశోధనలు ఇంకా మొదలే కాలేదు. కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన కిడ్నీ ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాలు లేక పేద రోగులకు అక్కరకు రావడం లేదు. గతంలో కొన్న డయాలసిస్ పరికరాలని ఇప్పటికీ వాడుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో డయాలసిస్ సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. వైద్య పరికరాలు లేక రోగులు పరీక్షలు చేయించుకోవాలంటే బయటకు వెళ్లాల్సిన దుస్థితి. ఫలితంగా పేదలకు ఆర్థిక భారం తప్పడం లేదు. కిడ్నీ హాస్పిటల్ కట్టి ఆల్రెడీ 1 year అవుతుంది, స్టార్ట్ 6 months అవుతుంది. కానీ నేటికి కూడా ఇది మేడిపండులాగా ఉంది. ఎందుకంటే పైకి అయితే బిల్డింగ్ కనిపిస్తుంది కానీ లోన్ అయితే పూర్తి ఎక్విప్మెంట్ అనేది లేదు. గతంలో ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అదే ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది తప్పించి మిగతా ఎక్విప్మెంట్ ఏది కూడా లేదు. బ్లడ్ టెస్టులు చేసుకోవడానికి కూడా ఎక్విప్మెంట్ లేని పరిస్థితి ఇక్కడ ఉంది. మన పలాస నియోజకవర్గంకి ఎక్కువ మంది రోగులు ఉన్నారు. ఇలాంటిది ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి కూడా ఫుల్ టైం కన్సల్టెంట్ డాక్టర్, కిడ్నీ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ లేకపోవడం చాలా దురదృష్టకరం. కాకపోతే అది కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం. కిడ్నీ రీసెర్చ్ సెంటర్కి సరిపడ సిబ్బంది లేరండి. అక్కడ గతంలో తెచ్చిన డయాలసిస్ ఎక్విప్మెంట్స్ తప్ప ఇక్కడ ల్యాబ్కి సరిపోయిన పరికరాలు లేవు. కరెంట్ వెళ్ళిపోతే జనరేటర్ సరిగ్గా పనిచేయక చీకట్లో రోగులు ఉండే పరిస్థితి వస్తుందండి. సరైన డయాగ్నోసిస్ సెంటర్లో సరైన ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల ఇక్కడ కొన్ని టెస్టులు మాత్రమే అవుతున్నాయండి. చాలా వరకు బయటికి పంపించడం వల్ల ఇక్కడ పేద రోగులపైన అదనపు ఆర్థిక భారం పడినట్టు అవుతుందండి. దీనికి త్వరలోనే పరిష్కారం చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కంప్లీట్గా టెస్టులు అయితే అవ్వట్లేదు. కొన్ని టెస్టులు బయటకు వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది. అందరికీ అందుబాటులో ఉన్న సౌకర్యాలు బ్లడ్ టెస్టులు అయితేనేమి, ఎక్స్రే డిపార్ట్మెంట్ అయితేనేమి, యూరిన్ కల్చర్ కానీ బ్లడ్ కల్చర్స్ ఇవన్నీ బయటకు వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది. ఎక్స్రే డిపార్ట్మెంట్ అయితే బిల్కుల్ లేదు. పలాస గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళి చేసుకుని వచ్చేసరికి పేషెంట్ చాలా ఇబ్బంది అవుతుంది. కిడ్నీ ఆసుపత్రిలో పూర్తిస్థాయి నెఫ్రాలజిస్టులు లేరంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతోంది. 41 మంది వైద్యులు అవసరం ఉండగా కేవలం 15 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. కొద్ది కాలంలోనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ప్రారంభిస్తామని జగన్ హామీ ఇచ్చినా ఆ తర్వాత వాటిని పట్టించుకోలేదు. కొన్ని యంత్రాలున్నా స్పెషలిస్టులు లేక మూలనపడి ఉన్నాయి. ఇక్కడ మనకి ప్రస్తుతం మన సర్వీసెస్ అవైలబుల్ అన్నవి. సో వీళ్ళల్లో 41 మందికి గాను 15 మంది స్టాఫ్ డాక్టర్స్ ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకా రిక్రూట్ అవ్వాల్సింది. అలాగే మనకి ఇప్పుడు ఓపీ 150 యావరేజ్ 150 వరకు రీచ్ అయ్యిందండి. వార్డు 50 ఉన్నారు. డయాలసిస్, మెయింటెనెన్స్ డయాలసిస్ 50 అవుతున్నాయి. ఒక 10 డయాలసిస్, ఐపీ డయాలసిస్ అవుతున్నాయండి. ఇంకా మాకు ఎక్స్రే వాంటింగ్ ఉంది. అదర్వైజ్ ల్యాబ్ అన్నీ ఉన్నాయి. కొన్ని రియేజెంట్స్ రావాల్సి ఉంది.
ట్రాన్స్ప్లాంట్కి సంబంధించి కొన్ని ల్యాప్రోస్కోపీ ఎండోస్కోపిక్ ఎక్విప్మెంట్ రావాలండి. అది వస్తే సర్జన్ ఉన్నారు. తర్వాత మనకి హెల్ప్కి శ్రీకాకుళం నుంచి కూడా వచ్చి అదే ప్రాసెస్లో ఉందండి. డిఎంఈ గారికి చెప్పామండి, ఇది త్వరలో మాకు ఎక్విప్మెంట్ కూడా పంపిస్తామన్నారు. తర్వాత సిబ్బందిని కూడా డెప్యుటేషన్ మీద కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తామని. కొత్త ప్రభుత్వం ఉద్దానం ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలని కిడ్నీ వ్యాధిగ్రస్తులు కోరుతున్నారు. కిడ్నీ పరిశోధన ఆసుపత్రిలో సదుపాయాలు కల్పించి మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నారు. వైద్య సిబ్బంది కొరత, శస్త్రచికిత్సలు చేసే పరికరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో కిడ్నీ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి స్థానికులు కిడ్నీ రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్, ఈటీవీ, పలాస నుంచి. తమ కులమేంటో తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్ ఎంపీలు సభ మధ్యలోకి దూసుకెళ్లారు. అనురాగ్ వ్యాఖ్యలకు ధీటుగా బదిలిచ్చిన రాహుల్ వెనుకబడిన వర్గాల వారి కోసం పోరాడే వారికి అవమానాలు తప్పవన్నారు. ఎంత దుర్భాషలాడినా అవమానించినా తన పోరాటం ఆగదన్నారు. కులగణన బిల్లును లోక్సభలో ఆమోదింప చేసుకుంటామని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ కులంపై బీజేపీ ఎంపీ అనురాగ్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్యానెల్ స్పీకర్ జగదాంబికా పాల్ చెప్పారు. అనురాగ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. గాంధీ కుటుంబం కులం పేరు త్యాగమని పేర్కొంది. ఈ విషయాన్ని బీజేపీ ఎప్పటికీ అర్థం చేసుకోలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కేందుకు యత్నిస్తోందని ఇండియా కూటమి నేతలు ఆరోపించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వారంతా నిరసన ప్రదర్శన నిర్వహించారు. నియంతృత్వం నశించాలని నినదించారు. ఆప్ నేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లను కేంద్రం కుట్రలో భాగంగానే జైలు పాలు చేసిందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నేత దీపాంకర్ భట్టాచార్య ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వ పనులకు కేంద్రం అడ్డుపడుతూ ఉండటం వల్ల ఇటీవలి వర్షాల్లో 3 సివిల్ సర్వీస్ విద్యార్థులు బలయ్యారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్య నిర్వచనమే మారిపోయిందని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఆరోపించారు.